రాయపాటి అమృతరావు జీఎంసీ పేరు ప్రతిష్టతలు దెబ్బతీసేలా వ్యవహరించారని వైసీపీ తూర్పు నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. వైసీపీ గుంటూరు నగర కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడారు. అమృతరావు జీఎంసీ కమిషనర్ ఛాంబర్లోకి ప్రవేశించి అద్దాలు ధ్వంసం చేయడం సమంజసం కాదని, దుర్మార్గమైన చర్య అని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారులు ప్రతిపక్షాలపై దాడులకి దిగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ కులాలు మతాలకు అతీతంగా పనిచేసిందని గుర్తు చేశారు. కమిషనర్ పై దాడికి ప్రయత్నించిన అమృతరావును నగర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. మహమూద్, ఆబీద్ బాషా, సలీం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతంలో సభాముఖంగా అంటే కౌన్సిల్ సమావేశం ఒక మాట చెప్పారు. అలాగే డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి గల కారణం నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటనకు సంబంధించి, అంటే కాంట్రాక్టర్గా ఉన్నటువంటి రాయపాటి అమృతరావు అనే వ్యక్తి దశాబ్ద కాలంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పేరుని నాశనం చేసే విధంగా ఒక ఐఏఎస్ అధికారి మీద, కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి మీద బలవంతంగా ఛాంబర్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసి అక్కడ సిబ్బంది వారిని నివారించినప్పుడు అక్కడ అద్దాలను పగలగొట్టి వారి అరిచదులతో దొమ్మిని సృష్టించిన విధానం చూస్తుంటే మనం రాజ్యాంగంలో ఉన్నామా లేక రాచరికంలో ఉన్నామా అనే భ్రమ కలుగుతుంది. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, ఒక రాజ్యాంగబద్ధమైన అధికారిగా కమిషనర్గా ఇక్కడికి వచ్చిన మయూర్ అశోక్ గారు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద దుర్భాషలాడటం, అలాగే ఆ ఛాంబర్లోకి ప్రవేశించడానికి బలవంతంగా ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి టీడీపీ నాయకుల్ని, అలాగే కూటమి నాయకుల్ని మీ యొక్క మనస్సుని ఇది చేసుకోమని చెప్పేసి మేమంతా అడగటం జరుగుతుంది. అలాగే దౌర్జన్యం చేసింది కాక పోలీసుల్లోకి వెళ్ళి కేసు పెడితే అక్కడున్న బాలాజీ బాషా అనే అధికారి పోలీస్ స్టేషన్, లాలాపేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే పోలీసులు అతన్ని అరెస్టు చేయకపోగా వచ్చి ఛాంబర్ దగ్గరికి అతన్ని బతిమలాడుకునే చూస్తుంటే ఇక్కడ నిజంగానే రాజ్యాంగం కాదు రాచరికం రాజ్యం వెళ్తుంది అనిపిస్తుంది. అంటే అధికారం ఉంది కాబట్టి మీరు ప్రజల మీద దాడులు చేస్తున్నారు, ప్రజాప్రతినిధుల మీద దాడి చేస్తున్నారు. ఇంకా బరి తెగించి అధికారుల మీద కూడా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, నాకు తెలిసి సుదీర్ఘమైన రాజకీయ ఇది ఉన్నటువంటి గుంటూరులో ఇలాంటి సంఘటన ఇప్పటి వరకు జరిగి ఉండదు. ఇదొక మాయని మచ్చగా మిగిలిపోబోతుంది, అది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో. అలాగే అది చేసింది కాక నెక్స్ట్ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కమిషనర్ వైసీపీ వాళ్ళకి పనులు చేస్తున్నాడు అంటున్నాడు. వైసీపీ వాళ్ళు బాబు కాంట్రాక్ట్ బిల్లుల కోసమో లేకపోతే మీ చిల్లర కోసమో వైసీపీ వాళ్ళు కమిషనర్ని కలవరు. కమిషనర్కి వైసీపీ వాళ్ళు ఎందుకు కలుస్తారంటే, కాలువలు చేసేవాళ్ళు రావట్లేదని చెప్పేసో, లైట్లు వెలగట్లేదని చెప్పేసో, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక వసతులు కల్పనలో ఎక్కడైనా లోపం ఉంటే దాన్ని తీసుకెళ్ళి అధికారులకు చెప్పి చేసే విధంగా మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఏదో లాలూచిగా వెళ్ళి అధికారులతో మనం లాలూచి పడాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఎవరికి లేదు. ఎందుకంటే మనం ఎలా పనిచేసామంటే కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా జెండాలు పక్కన పెట్టేసి ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపిన సంస్కృతి మాది. మీ సంస్కృతి జెండా పట్టిన వాడికే పనిచేయండి, జెండా పట్టుకున్న వాడికే కార్డు పెట్టుకొని వస్తేనే కుర్చీ వేసి టీ చెప్పి పనిచేయండి అని పెద్ద పెద్ద నాయకులు చెప్తున్న సంస్కృతి. నిన్న జరిగిన సంఘటన రాయపాటి అమృత అనే కాంట్రాక్టు, నిన్న రాత్రి నేను స్పాట్లో ఉన్నాను. పోలీసు వాళ్ళు అందరూ వచ్చినప్పుడు ఫోన్ల మీద పోలీసు వాళ్ళకి, సీఏలకి, ఎస్ఐలకి మీరు ఎంక్వైరీ చేయబాకండి, మామూలు మాట్లాడి వచ్చేసేయండి, ఫోన్లు వస్తున్నాయి. దాన్ని సీరియస్గా నేను చెప్తున్నాను. అయ్యా కమిషనర్ గారు, ఇప్పుడు దాకా 30-40 సంవత్సరాలు మేము కార్పొరేషన్కి వస్తున్నాం, ఇప్పుడు దాకా ఇలాంటి సంఘటన జరగలేదు. కమిషనర్ గారికి నేను అడుగుతున్నా, అయ్యా కమిషనర్ గారు దాని మీద చాలా సీరియస్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీ ఇష్టం కాంట్రాక్టు టెండర్లు వేసి ఏమైనా బ్లాక్ లిస్ట్లో పెడితే మీరు మున్సిపాలిటీ మీద దాడి చేస్తారా?
అంటే మీ ఇష్టమైనట్టు చేస్తారనమాట. అంటే పనులు చేయకుండా మీరు బిల్లు చేసుకుని మీ ఇష్టమైనట్టు చేసి కార్పొరేషన్ నష్టం తీసుకొస్తుంటే కమిషనర్ గారు దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఆయన కమిషనర్ ఆఫీస్ మీద దాడి చేస్తారా? చాలా సీరియస్గా చెప్తున్నాను. అయ్యా కమిషనర్ గారు దాని మీద సీరియస్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.